నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా వచ్చినటువంటి కూలీ ఏదైతే సూపర్ స్టార్ రజనీకాంత్ చేశారో ఆ సినిమాలో చాలా వరకు పెద్ద పెద్ద ఇంకా సూపర్ స్టార్లు, హీరో నాగార్జున లాంటి వాళ్ళు, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు, అట్లాగే కన్నడ స్టార్గా ఉన్నటువంటి ఉపేంద్ర గారు, ఇట్లా చాలా మంది నటీనటులందరూ కూలీ సినిమాలో చేశారు. కానీ ఒక రకంగా కూలీ సినిమా హిట్ టాకు సొంతం చేసుకుంది. పెద్ద ఎత్తున చాలా మంది కూలీ సినిమాకి వెళ్ళారు కూడా. ఆఖరికి కూలీ సినిమాకి పెద్ద పెద్ద ఏజ్డ్ పర్సన్స్ కూడా, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళారు. ఇది నేను స్వయంగా చూసినటువంటి ఒక చిత్రం. కానీ ఒకసారి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాంరా బాబు అని అనిపించక మానదు. కానీ ఆ సినిమా అంత టేకింగు కొంత బాగున్నప్పటికీ కూడా అదేదో కొంత విచిత్రమైనటువంటి లైన్లో పోతూ ఉంటుంది కూలీ సినిమా. ఆ పాట ఎందుకు వస్తుందో తెలియదు, సీన్లు ఎక్కడెక్కడ ఏముంటాయో తెలియదు, అంత గందరగోళంగా ఉంది. బట్ సినిమా అయితే మ్యూజిక్ బాగా హిట్ అయింది. సినిమా కూడా కొంచెం హిట్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఇటువంటి క్రమంలో ఇప్పుడు అమీర్ ఖాన్ కొంత సీరియస్గా నటించినటువంటి అమీర్ ఖాన్ లాస్ట్లో ఒక్కసారి క్లైమాక్స్లో ఒక జస్ట్ ఇట్లా మెరుపు మెరిసి వెళ్ళిపోయినటువంటి అమీర్ ఖాన్ ఇప్పుడు నేను ఎందుకు ఆ సినిమా చేశాను, నేను చేసి తప్పు చేశాను అనే వ్యాఖ్యలు చేసినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది బాలీవుడ్ సర్కిల్స్ నుంచి. సో ఈ నేపథ్యంలో అసలు అమీర్ ఖాన్ ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు కూలీలో నటించాల్సి వచ్చింది, మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పరమార్థం ఏంటి మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. కూలీ సినిమా మీరు కూడా హిట్ అన్నారు, నాకైతే నచ్చలేదు బేసిక్గా. ఇప్పుడు అది ఓటీటీ కూడా వచ్చేసింది. వచ్చినాక చాలా మంది ఓటీటీల్లో కూడా క్రాష్ అయ్యేటట్టు చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈయనేమో నేను ఎందుకు చేశానా అని అన్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఏంటి అసలు ఏది నమ్మాలి, ఎట్లా చూడాలి? కూలీ ఓటీటీకి రాగానే చూసేసారు మీరు? నేను చూడలా, మా ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. సరే, వాట్ ఎవర్. విషయం ఏంటంటే కూలీ సినిమా సరే అనుకున్నంత ఆడలేదు. ఐ మీన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా బాగలేదు అనే పదాన్ని చాలా మంది వాడారు. వాడిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అట్లాగే 700 కోట్లు కలెక్ట్ చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. నిర్మాతకు డబ్బులు వచ్చాయి, మరి ఆశయం కాదు. నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని అయితే లేడు. హీఈస్ వెరీ హ్యాపీ. రజనీకాంత్ గారి ఇమేజ్ ఏం ఫ్లక్చువేట్ అవ్వలేదు. యాక్చువల్గా ఏమైందంటే రజనీ గారి యాక్షన్, డైలాగ్ డెలివరీ, అట్లాగే మ్యూజిక్ అంతా బాగుంది. ఆయన యాక్షన్లోనే ఒక రోబో యాక్ట్ చేసినట్టుగా కనిపించింది. అంటే మరి ఆయన ఏజ్ ఫ్యాక్టరా లేకుంటే ఏంటంటే పక్కన పెడితే ఆయన ఏ సందర్భంలో నటించాల్సి వచ్చింది తెలియదు. బట్ ఆయన అయితే కొంత రోబో సినిమాలో రోబో ఎట్లా చేశారో సేమ్ అదే విధంగానే చేసినట్టుగా అనిపించింది. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటదండి. 80 ఏళ్లలో కూడా ఇంకా హీరోగా కొనసాగుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. రోపులు వేసుకుంటాడు, ఎగిరెగిరి తంతున్నాడు. అంటే అది సాధ్యమయ్యే వ్యవహారం కాదు, కానీ చేయటమే గ్రేట్. కల్కిలో అమితాబ్ ని చూసినప్పుడే అనిపించింది, బాబోయ్ ఏంటి వీళ్ళు ఇంకా ఈ ఏజ్ లో ఇలా ఉన్నారు ఏంట్రా. రోప్సే కల్కిలో మొత్తం అమితాబ్ బచ్చన్. సో వాట్ హ్యాపెన్ ఇక్కడ ఏమైంది? సరే, ఈ కూలీ ఒకడే పంచుకుంటాడా అంటే పాపం తలా పిడికాడు 4-5 అయితే పంచాము మనం. సైమన్ కి పంచాము, అలాగే ఆ సౌబిన్ కి పంచాము, నాగార్జున గారికి ఆ సౌబిన్ క్యారెక్టర్ కి పంచాము, రచితారాముకి కూడా పంచాము, అండ్ ఆబ్వియస్లీ ఈ అమీర్ ఖాన్ కొంచెం, ఉపేంద్ర గారికి కొంచెం, అలా పంచాం. అందరూ ఉన్నారు దీంట్లో. అమీర్ ఖాన్ లాస్ట్ లో వచ్చిన కమెడియన్, అంటే విలన్ గా ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ లాగా కొంత ఆయన క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆయన ఏమైనా ఫీల్ అయ్యి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. ఫీల్ ఏం లేదు, అట్లా అనుకుంటారు చాలా మంది. కూలీని డ్యామేజ్ చేయడానికి అని అంటారు. అమీర్ ఖాన్ గారు ఎప్పుడు అట్లా అనరు. అమీర్ ఖాన్ ఈజ్ నథింగ్ బట్ హీఈస్ నాట్ ఓన్లీ ఎ హీరో, హీఈస్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్. విలన్ గా చేయమన్నా చేశాడు, హీరోగా ఎక్కడో ఉన్నప్పుడే నలుగురు ఇంత పిల్లలకి తండ్రిగా దంగలు ఇంత పెద్ద పొట్టేసుకొని చేసాడు. అవునవును, ఆయన ప్రయోగాలు చేయడంలో నెంబర్ 1. బీభత్సమైన ప్రయోగాలు చేస్తాడు. పీకే న్యూడ్, అంటే లైక్ ఏలియన్. అండ్ ఈ సినిమాలని ఇప్పుడు హైయెస్ట్ గ్రాస్డ్ ఇండియన్ ఫిలిమ్స్ ఏమన్నా ఉంటాయి, ఆ టాప్ 5 లో అమీర్ ఖాన్ సినిమాలే 3 ఉంటాయి. అట్లాంటి అమీర్ ఖాన్ ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా పోషిస్తాడు. నెక్స్ట్ మరి అట్లాంటప్పుడు ఈ సినిమా చూసిన తప్పు చేసిన నన్ను అనుండడు. వీళ్ళు అనుంటే లాల్ సింగ్ సర్దా ఏమైంది? మళ్ళీ ఇక్కడ నుంచి ఆ పిల్లని తీసుకుని వెళ్ళే పైకి ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చా, బాలీవుడ్ లో నాకు కొత్త అరంగేటర్, నా కొత్త జీవితం అని. ఏమీ లేదు. లాల్ సింగ్ సర్దా పేరులో ఉన్న రోజులు కూడా ఆడలా. ఏ డైరెక్టర్ కైనా సరే ఈయన నాట్ ఓన్లీ యాక్టర్, హీఈస్ ఆల్సో ఏ గుడ్ డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్. ప్రతి సినిమా ఆడితే ఎలా ఉంటుందో ఆడకపోతే ఎలా ఉంటుందో ఆయనకు కూడా తెలుసు. అనుకునే చేశారు కదా, అనుకునే చేశారు. అట్లా అనుకుంటే పొన్నియిన్ సెల్వన్ చాలా కష్టపడ్డారు అందరూ. అనుకున్నంత ఆడలా. నటులందరూ మేము అనవసరంగా ఈ సినిమా చేసామని మేము బాధపడలా. ఒక మంచి సినిమాలో నటించిన ఎక్స్పీరియన్స్ తో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. సో ఇట్లా ఉంటుంది. అమీర్ ఖాన్ గారు అయితే అట్లా అనరు. అంతే అట్లా అనుకుంటే సల్మాన్ ఖాన్ గారు గాడ్ ఫాదర్ లో చేసి వెళ్ళాడు.
చిన్న రోల్. నెక్స్ట్ మళ్ళీ ఇప్పటికీ హిందీ నటులందరూ మనకి చాలా ఇష్టంగా చేస్తున్నారు. సైఫ్ అయితే దేవరలో ఎన్టీఆర్ డామినేటెడ్ హిమ్ సైఫ్ని. నీకు వార్నింగ్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు సముద్రం దగ్గరికి వెళ్ళకని. అప్పటి నుంచి ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళకుండా ఉన్నాడు, దేవర్ ఉంటాడు అక్కడ అని భయం. అంటే ఆ క్యారెక్టర్ నన్ను ఎలివేట్ చేసి నీ క్యారెక్టర్ ఇలా పెట్టాడు, అయినా సరే హీ యాక్టెడ్ ఇన్ దట్. ఇట్లా ఉంటాయి. సో ఎప్పుడు ఎవరిని చేయాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న పాత్రనా. ఇప్పుడు అజయ్ దేవగన్కి RRR లో ఇచ్చి చిన్న రోలే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సంజయ్ దత్ రామ్తో కొట్టించుకున్నాడు, అవసరమా? సంజయ్ దత్ ఆయన పేరు మీద సంజు అనే ఒక బయోపిక్ కూడా వచ్చింది. అంత పెద్ద హీరో మనకి పురి జగన్నాథ్ రామ్తో కొట్టించుకోవాల్సిన అవసరమే ఉంది. ఇట్లా ఉంటాయి. ఇట్స్ ఓకే, బట్ వాళ్ళేం ఫీల్ అవ్వరు దేనికి కూడా. ఈ కథలు ఎవరు పుట్టిస్తారో తెలియదు, కానీ వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఆయన అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు. కూలీలో నటించి నేను తప్పు చేశాను. ఎందుకు తప్పు చేసావు? కూలీలో నటించి ఇంకోటి చెప్పనా, సైమన్ క్యారెక్టర్ చాలా హిట్. సైమన్కి ఇంపార్టెన్స్ లేదు అసలు, మొత్తం ఆయన చేస్తూ ఉంటాడు. ఆ సౌబీన్ సైమన్ ఇట్టనే ఉంటాడు, మొత్తం సౌబీన్ చేసినప్పటికీ ఎందుకో ఆ 4-5 విజువల్స్లో కూడా నాకు అరే భలే ఉంది అనిపించింది. సంథింగ్ విల్ బీ దేర్. ఎప్పుడో ఏదో కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. మణిరత్నంది ఒక గొప్ప సినిమా ఉంది కడలి అని, అరవింద్ స్వామి ఆఫ్టర్ లాంగ్ టైం చేశాడు. ఆ 2 రోజులే ఆడింది, అది కుంజుకోన సాంగ్ ఉంటుంది, 2 రోజులు అది పాట హిట్ అనేది కూడా సినిమా ఆడాల. బట్ ఎవరు ఫీల్ అవ్వాలా? అట్లా చాలా సినిమాలు పాటకు ఫీల్ అయ్యారు, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నారు. ఇన్స్టాలో కూడా ఇప్పుడు వస్తూనే ఉంటుంది. సో గొప్ప గొప్ప సినిమాలను మనం తీసినా కూడా కొన్నిసార్లు ఏంటంటే ఎక్కడో దగ్గర చిన్న పొరపాట్లు అవుతూ ఉంటాయి. అలానే తీసిన సినిమా చెత్త సినిమా అని కాదు, అలా అని జనాలు చూడనంత మాత్రం డైరెక్టర్ ఫీల్ అయ్యి అయ్యో మాకే అనవసరంగా చేసామే, వాడు నాశనం అయిపోయిన, అనవసరంగా నా జీవితాన్ని అంతా డ్యామేజ్ చేసి ఎవరికి ఉండవు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ, ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్ జీవితంలో ఎత్తులు పల్లాలు ఉంటాయి. ఒక్కొక్క కాన్సెప్ట్ అవుతూ ఉంటాయి. బాగా ఆశించిన స్థాయిలో ఉండదు. కొన్ని ఏం ఆశించకపోయినా ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాయి, ఎందుకు వచ్చాయో కూడా తెలియదు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, కార్తికేయ సినిమా చేశాడు, బాగానే ఉందిలే అబ్బాయి అని కూర్చున్నాం. బాలీవుడ్ ఒక సైన్కి మొత్తం ప్లేన్, ఆ థియేటర్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈగ దోమ దులుపుకున్నారు. ఊరికే సరదాగా అదేదో ప్రింట్ అంట అని చెప్పి డబ్బింగ్ సినిమా పడేస్తే అటట 3,000-4,000 స్క్రీన్కి లేసింది. నిఖిల్కి తెలియని కూడా తెలియదు నేను బాలీవుడ్లో పాన్ ఇండియా స్టార్ అవుతానని, తెలియదు అబ్బాయికి. అట్లా అయింది. కొన్నిసార్లు అదృష్టం అలా ఉంటుంది, కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా రావు. ఇట్ డిపెండ్స్ ఆన్, ఇక అంతే, అది మనం ఏం చేయలేం. అంటే కూర్చోబెట్టాలి ఆడియన్స్ ని, కూర్చున్నంతసేపు. లైగర్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అవ్వాలి. లైగర్ ఉంది, ఆయన తేవడం చాలా గ్రేట్. ఆయన తీసుకొచ్చి కూడా కామెడీని చేసి పంపావు. సినిమా కూడా సరిగ్గా ఆడలా. ఇట్ హ్యాపెన్స్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. పాజిటివ్ గానే తీసుకోవాలి. థ్యాంక్ యూ విజేంద్ర. సో మొత్తం మీద ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.